పరిశ్రమలు ఐటీ కంపెనీలు హైదరాబాద్కే పరిమితం కాకుండా టైర్ 2, 3 నగరాలకు విస్తరించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. 4,500 కోట్లు 2016 నుంచి ఐటీ పరిశ్రమలకు ప్రభుత్వ సబ్సిడీల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఆ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోందని చెప్పారు. పెట్టుబడిదారులు తమపై పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి. అనుకూలంగా పెద్ద ఎత్తున ఐటీ రంగానికి సంబంధించిన సంస్థలు రావాలని చేస్తా ఉన్న ప్రయత్నంలో మాపై నమ్మకం ఉంచుకొని ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఆ విధమైన కాన్ఫిడెన్స్ ట్రస్ట్ కలిగించే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాము. మరి వారు మాపై నమ్మకంతో ముందుకు వస్తూ ఉన్న తరుణంలో మరి పెద్ద ఎత్తున వారిని కూడా ప్రోత్సాహం చేస్తాం. ఇంకా కూడా నేను వారిని అనేక సందర్భాల్లో కోరినాం. ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నగరాల్లో కూడా మరి కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని. దాని భాగంలోనే ఈరోజు తృతీయ శ్రేణి నగరం దాటి కూడా గ్రామీణ ప్రాంతంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు కార్యక్రమాలు. చాలా సంతోషం. అలానే ఈరోజు రాష్ట్రంలో నలుమూలల ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మీరు కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాలెంట్ను కూడా మీరు ఉపయోగించుకొని ఆ ప్రాంత వాసులకు కూడా ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలని ప్రభుత్వం